మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. బాగానే ఉన్నారు అనుకున్నాము. ఆ అబ్బాయి ఇలా సైకోలా బిహేవ్ చేస్తాడని మేము కలగనలేదు. మాకు అసలు తెలియదండి ఆ అబ్బాయి మెంటాలిటీ ఇది. మా అమ్మాయి మాత్రం ఒకటే చెప్పింది, అమ్మ ఇప్పుడు నేను వచ్చేస్తాను, ఇప్పుడు ఆషాఢం కదా, ఫస్ట్ టైం దాని మ్యారేజ్ అయ్యి ఆషాఢంకి వస్తాను, నేను వచ్చిన తర్వాత ఇక్కడే ఉండిపోతాను, 2 months నేను వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని వచ్చేస్తాను, అప్పుడు మీతో మాట్లాడతాను ఏం జరిగిందో అన్నది, మీరందరూ నిర్ణయం ఏం చెప్తే అదే నా ఫైనల్ అని మా అమ్మాయి చెప్పడం జరిగింది. తర్వాత నుంచి బాగానే చూసుకుంటున్నాడా, లేకపోతే ఏమైనా వేధిస్తున్నాడా, అనుమానాలు ఉన్నాయని ఏమైనా చెప్పిందండి గాయత్రి? పెళ్ళైన దగ్గర నుంచి ఇద్దరు వేరువేరేగా ఉంటున్నారండి. ఇద్దరు కలిసి అయితే లేరు. ఆ అబ్బాయి పూణేలో జాబు, అమ్మాయి హైదరాబాద్లో. ఆ అమ్మాయిని దీని మీద మాత్రం గురుగాం జాబు ఢిల్లీ ట్రాన్స్ఫర్ పెట్టుకోమని చాలా ప్రెజర్ చేశాడు. అప్పటికప్పుడు ఉన్నవే జాబులు తీసేస్తున్నారు. అమ్మాయికి ఎలా వస్తుందని అమ్మాయి తెలివితేటలు చాలా 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 అంటే చాలా తెలివితేటలది. ఆ అమ్మాయి అక్కడ ట్రాన్స్ఫర్ పెట్టుకుంది అంటే ఎంత నిజంగా దానికి ఎంత టాలెంట్ ఉంటే వస్తుంది. గురుగాం పెట్టేసుకుంది వెంటనే. ఫిబ్రవరిలో తీసుకెళ్ళి దింపేశాం. వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళు చాలా మంచివాళ్ళు. వాళ్ళైతే అనడానికైతే ఏమీ లేదు. వాళ్ళైతే చాలా మంచివాళ్ళు. వాళ్ళు మా పిల్లని మాకన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు. ఈ అబ్బాయి మాత్రం చాలా సైకో టైపు. మా అమ్మాయి లాస్ట్లో చెప్పుకోవాల్సినవన్నీ చెప్దామా అని ఇప్పటివరకు అంటోంది. అది ఏంటన్నది మాకు తెలియట్లేదు. ఇలా ఎందుకు చనిపోయింది అన్నది తెలియట్లేదు. నేను వెళ్ళలేదు. మా వారు వెళ్ళారు, మా మరది గారు వెళ్ళారు, ఇంకొక ఆయన తీసుకువెళ్ళారు. వాళ్ళే వెళ్ళారు తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఇలా అని నాకు తెలీదు. హార్ట్ కంప్లైంట్, హార్ట్ బీట్ ఇదేంది అనేసి చెప్పాడు అబ్బాయి. అంత సివియర్గా ఎలా ఉంటుంది. మా అమ్మాయి అయితే ఆరోగ్యపరంగా చాలా ఆరోగ్యం ఉంది. అసలు ఇలాంటివి వచ్చే సమస్యే లేదు. కాకపోతే అలా చెప్పేసరికి మేము టెన్షన్ పడ్డాము ఏంటయిందా అని. వెళ్ళేసరికి అక్కడికి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ డామేజ్ అయ్యి అని ఏదో చెప్పాడు. డెడ్ బాడీనే చూపించాడు అబ్బాయి. అయినా ఒకటి అడుగుతానండి, అమ్మాయి భర్త తను అమ్మాయి నగ్నంగా పడి ఉన్నప్పుడు భర్త కనీసం ఏదైనా టవల్ అయినా ఏదైనా కప్పాలా అక్కర్లేదా? నాకు మీడియాకి ఇది చెప్పాలండి. ఇది కావాలి. అసలు బ్యాడ్గా మీడియాలోని చాలా వచ్చాయి మా అమ్మాయి మీద. అవన్నీ ఉట్టి ఇవే డ్రింక్ చేసింది అని. మా పిల్లకి అలాంటి అలవాట్లు లేవండి. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు అందరూ చేస్తారు. డ్రింక్స్ అనేది తప్పుడు ఆలోచన. మేము బ్రాహ్మిన్స్ అండి. అమ్మాయి నాన్ వెజ్ కూడా ముట్టుకోదు. అంత పతివ్రత, అంత దీనిగా ఉంటుందండి మా పిల్ల మాత్రం. ముస్సోరి పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో స్వయంగా భర్తే ఇట్లాంటి సిచ్యువేషన్లో తన భార్య ఉందని చెప్పడం మీరు చెప్తున్నట్టు అందరూ అది దానిపైన చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. అది మాత్రం చాలా ఇదేనండి. ఆ భర్త అలా చెప్పకూడదు. తను తాగింది, డ్రింక్ చేయించాడు అని తను చేయించితే తను తాగిందేమో. ఇప్పుడు భర్త ఏదని చెప్తే భారీగా చెయ్యాలి. అది కూడా చాలా వరకు డ్రింక్స్ అవి అనేది మన బ్రాహ్మిన్స్లో అలాంటి జరగని పనులు. తను చేయించాడేమో మరి మాకైతే అలాంటివి ఏం తెలియదు. కానీ అది నాకు నగ్నంగా అమ్మాయిని చూపిస్తున్నారు అనేది నేను తట్టుకోలేనిది. అసలు నేను మా వారు నేను రాత్రి చనిపోదాం అని అనుకున్నాం. అదే అది మాత్రం నేను అలాగే అనుకుంటున్నాను. పథకం ప్రకారంగానే తీసుకెళ్ళాడని నేనైతే ఇదే చెప్పవలసింది. తీసుకెళ్ళి తనే చంపేశాడని నాది నిర్ణయం ఇదేనండి. గాయత్రి మేము హ్యాపీగా ఉన్నామమ్మా అనే చెప్పిందండి లాస్ట్లోని. ఆ అబ్బాయి 5వ తారీఖున వెళ్ళాడండి ఆ ఢిల్లీ. అప్పటి నుంచి నేను ఇక్కడే ఉండబోతున్నాను అని ఏదో చెప్పాడు. నిన్న రావాల్సింది మొత్తం ఫ్యామిలీ అంతా. మాకు సత్యనారాయణ వ్రతం ఉంది రేపు. మా పాపే అన్నీ చెయ్యాలనుకుంది. దానికి హనీమూన్కి వెళ్ళిన తర్వాత మీతో పాప మాట్లాడిందా? మాట్లాడిందండి. సాటర్డే మాట్లాడిందండి. మేము చాలా హ్యాపీగా ఉన్నామమ్మా అంది సాటర్డే. సండే కూడా అదేదో డ్రెస్ వేసుకొని బోట్లో తిరుగుతూ అది ఒక వీడియో పెట్టింది. అంటే వీడియో కాదు, వీడియో కాల్ చేసింది అంతే. అదే లాస్ట్. శ్రీచరణ్ అన్న అబ్బాయి అసలు నోరే విప్పలేదు. అసలు న్యాయంగా ఆ అబ్బాయి చేయలేదు. మరొకటి అనుకుంటే భార్య మీద ప్రేమ ఉన్నవాడు ఏం చేస్తాడు అన్నది మీరు ఒకసారి చెప్పండి. భార్య పోతే ఆ భార్య దగ్గరే కూర్చోవాలి, లేదంటే ఆ భార్య గురించి మాకు చెప్పాలి. నా భార్య ఇలా అయిపోయింది అని మేము ఎంత ఆవేదన పడుతున్నామో తల్లిదండ్రులుగా, తర్వాత భర్త పడాలి. ఆ బాధ్యత కనీసం లేదు ఆ అబ్బాయిలో. ఆ అబ్బాయి కళ్ళల్లో కనీసం కన్నీటి చుక్క కూడా లేదు. మేము చూస్తే సైకోలా కనిపించాడు నా కంటికైతే ఆ అబ్బాయి. కనీసం బాధపడే మా ఫ్యామిలీ, మాకు 3 ఊర్లుండి జనాలు అలా వచ్చారు మా ఇంటి చుట్టూని. అందరూ ఏడవని వాళ్ళు అంటూ లేరు మా పాప కోసం. ఆ అబ్బాయి కంటి నుంచి తడి రాలేదండి. వాళ్ళ అమ్మగారు నాన్నగారు
చాలా ఇప్పుడు బాధపడ్డాను. పోలీస్ కమిషనర్ గారికి ఏం కంప్లైంట్ ఇవ్వబోతున్నారు మీరు? దీనికి నాకు న్యాయం కావాలండి, ఇది ఒకటే కావాలి. ఏ రకమైన న్యాయం? ఏ రకమైన న్యాయం అంటే ఆడపిల్లగా ఏం జరిగింది, మా పిల్ల ఇలాంటిది కాదు. మా పిల్లకి 1000 మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, 1000 మంది ఉన్నారు. దానికి 6th క్లాస్ నుంచి ఈరోజు PPPG చేసింది, 3 కంపెనీల్లో జాబ్ చేసుకుని ఉన్నది, 1000 మంది ఫ్రెండ్స్ ఉంటారు. వెళ్ళి ఎవరినైనా అడగాలి, మా అమ్మాయి ఏంటి అన్నది చెప్తారు వాళ్ళు. ఆ అమ్మాయి ఎటువంటిది, ఎంత బిహేవియర్ ఎలా ఉంటుంది అన్నది. మా పిల్ల అయితే అలాంటిది కాదు. అల్లుడిని ప్రశ్నించారా? ఏంటి చరణ్, ఏం జరిగింది అసలు? మా అమ్మాయిని మీకు అంత బాధ్యతగా అప్పగించాం కదా, ఏమైనా అన్నారా? ఇద్దరు గొడవ పడుతున్నట్టు లేకపోతే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏమైనా ఉన్నట్టు ఎప్పుడైనా మనస్పర్ధలు అంటే ఫోన్లోనే అబ్బాయి అమ్మ మీతో మాట్లాడింది వేరు, నాతో మాట్లాడింది వేరు, మీరు ఆ అబ్బాయిని ఒక విధంగా మీరు నమ్ముతున్నారు, అదైతే కరెక్ట్ కాదని నా కూతురు ఎన్నోసార్లు చెప్పింది. అయితే మేము ఒక ఉన్నత కుటుంబంలో పుట్టున్నాం, అలా అని ఒక 6 నెలల్లోనే మేము తెగదెంపులు చేసుకునే మనస్తత్వాలు కాదు కదండి, కలపాలి. అమ్మాయిలోనే ఏమైనా ఉండొచ్చు, అబ్బాయిలో ఏమొచ్చు, వాళ్ళిద్దరికి సంజాయిషి చెప్పుకుని మనం కలుపుకోవాలి. అలా అని మేము మా పాప అని చెప్పినా మేము ఎందుకులే అమ్మ ఇలాగే ఉంటారు, సాఫ్ట్వేర్లు అందరూ ఇలాగే ఉంటారు, అడ్జస్ట్ అవ్వాలి అని చెప్పుకొచ్చాము తప్ప ఎప్పుడు హార్ష్గా ఉండు, అబ్బాయితో ఇలా ఉండు అలా ఉండి మేము ఏ రోజు చెప్పలేదండి అమ్మాయికి. ఇదైతే మాత్రం నాకు న్యాయం కావాలి, నా పెళ్ళి అలాంటిది కాదు. దాన్ని అయితే మాత్రం ఆ అబ్బాయి చంపేశాడు అన్నది మాత్రం నాకు నా మనసు ఏమీ లేవండి. ఆ అమ్మాయి అసలు చాలా చాలా అంటే చాలా ఇది ఒక్కరోజు హాస్పిటల్కి వెళ్ళి ఒక రోజు అడ్మిట్ అయ్యిందని అని మాకు తెలియదండి. ఈ రోజు వరకు మేము పెంచి పెద్ద చేసాం. వాళ్ళ నాన్నగారు అంటే దానికి ఎంతో ప్రాణం. మా ఇంట్లో మాకు ఏది మాకంటూ మేమేం చేసుకోవడం మాకు తెలియదు, అన్నీ మా పాప చేయడమే. మాకు ఇది కావాలి, డ్రెస్ దగ్గర నుంచి చీర దగ్గర నుంచి మా అమ్మాయే మాకు సెలెక్ట్ చేస్తుంది. దానికి అన్ని తెలివితేటలు, అంత అందమైన పిల్ల. అమ్మాయిని మీరు చూసే ఉంటారు. అబ్బాయికి ఇష్టం లేదమ్మా, జాబ్ కంపల్సరీ అన్నాడండి అబ్బాయి, జాబ్ కంపల్సరీ. మా అమ్మాయి అడిగింది, నీకు జాబ్ కంపల్సరీ అయినప్పుడు నాకు వెనకాతల ఉంటారు బాయ్స్తో జెంట్స్ ఉంటారు, వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్తో మాట్లాడతాను, ఇవన్నీ ఉంటాయి, నువ్వు ఇలా తప్పు పట్టకూడదు అని. వెళ్తే వీడియో కాల్ అడిగేవాడు, వెళ్ళేటప్పుడు వీడియో కాల్, వెనకాతలు ఎవరున్నారు ఏంటని. మా అమ్మాయి వారానికి ఒక్కసారి గురుగాంలో వెళ్తుంది ఆఫీస్కి, క్యాబ్ పెట్టుకుంది. తెలియదు కదండి మనకి, ఏరియా తెలియదు. అమ్మాయికి లాంగ్వేజ్ ప్రాబ్లం, హిందీ రాదు. అంటే ఇప్పుడు నేర్చుకుంటోంది కానీ రాదు, ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడుతుంది. మేము ఏమి చెప్పలేదండి, వాళ్ళే అడిగారు, మీరు ఇక్కడ అబ్బాయి జాబ్ చేస్తున్నాడు మీకు పర్వాలేదా అని. అయితే మా అమ్మాయి మ్యారేజ్ ఏంటంటేనండి మాకు తెలిసిన అబ్బాయి, ఇదైతే 100%. ఎందుకంటే మా అమ్మాయి వాళ్ళ కజిన్, ఇద్దరు క్లాస్మేట్స్ ఫస్ట్ నుంచి 14 సంవత్సరాల నుంచి కజిన్ పేరెంట్స్ మా ఇంటి దగ్గరే ఉంటారు. ఆ రకంగా ఈ అబ్బాయి మంచివాడు అని వాళ్ళు చెప్పారు. మంచివాడు మా చెల్లిగారు అబ్బాయి, మీకు నచ్చిందా అంటే మా అమ్మాయి మాట్లాడింది, ఓకే, ఇద్దరు మాట్లాడుకున్నారు, ఓకే చేసేసుకున్నారు. అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్ అయితే కాదు. 8వ తారీఖున అయింది, నవంబర్ 8. వచ్చి వాళ్ళ నాన్నగారు బర్త్డే కూడా చాలా బాగా చేయాలనుకున్నది, అందుకు నిన్న రావాలండి. మొత్తం అందరూ చేయించుకున్నారు టికెట్స్, నిన్న రావాల్సింది. ఇలా అదే ఫైనల్. అనుమానం పెంచుకున్నాడు, అనుమానాస్పదంగానే ఉంది నాకైతే అబ్బాయి చంపేశాడని. ఇదైతే మాత్రం నాకు ఏ న్యాయం కావాలంటే, నా పిల్లని వాళ్ళందరూ అంతలా చెడ్డగా మాట్లాడే చేస్తున్నారు, చాలా బాధ ఉంది. మా అమ్మాయిని ఎంత ఎత్తులో చూద్దాం అనుకున్నాం. ఆ అమ్మాయి ఐఏఎస్ ప్రిపేర్ అవుతుందండి, తెలుసండి. నా కూతురు ఎన్నో తెలివితేటలు, ఎంతో మంచి పిల్ల, ఎంతో ధైర్యవంతురాలు. అలాంటి సిచ్యువేషన్ వచ్చి ఇలా మేము తిరుగుతాం అనుకోలేదండి. అది ఐఏఎస్ ఆఫీసర్ అవుతుంది అనే దీంట్లో మేము ఉన్నామే తప్ప ఈ రకంగా మేము ఇలా పోలీస్ స్టేషన్కి వస్తామని అసలు కళ్ళ ఊహించలేదు. ఇది ఎందుకు జరిగిందా ఏంటి అనేది ఆ అబ్బాయి కూడా చాలా షాడ్, అంతే. అంటే ఒకవైపు కూతుర్ని పోగొట్టుకున్నారు అన్న బాధ, మరోవైపు అతను పోలీసులకు ఇచ్చిన కంప్లైంట్లో నగ్నంగా ఉందని, డ్రింక్ చేసిందని, ఇవన్నీ తట్టుకోలేనండి నేను, ఇవన్నీ తట్టుకోలేను. మేము వెళ్ళేసరికి ఆ బాడీ లేకుండా మా వారు వెళ్ళేసరికి తీసుకెళ్ళిపోయారు. మన రూమ్లో ఉంచాలి, అది 1 డే అవ్వచ్చు, 2 days అవ్వచ్చు, ఎన్నాళ్ళైనా అది ఉండాలి. మీరు చెప్పండి, మీకు తెలుస్తాయి కదా. లేవండి, అవేమీ లేవు. ఆ అబ్బాయి అలా ఏం చేయలేదు. కాకపోతే చూస్తుంటే ఏదో డ్రింక్ చేస్తున్నప్పుడు ఏదో వేసాడు, ఏదో అంటారు, మరి అది ఎంతవరకు న్యాయమో అన్నది మనకు తెలియదు. లేడీస్కి వేయకూడదంట, అలాంటివి లేడీస్కి వేసి ఏదో చేశాడని పబ్లిసిటీ అవుతుంది. మరి అది ఏంటన్నది నాకు తెలియదండి పెద్దగాని, అటువంటివి ఏమీ. అది ఏంటో మాకు తెలియాలి. ఆ అమ్మాయికి బ్రెయిన్కి వెళ్ళిపోయి చనిపోయింది అనే ఒకటే. అబ్బాయి తాగించకూడదు, ఏదైనా తాగించవచ్చు, మేబీ ఏదైనా మందు పెట్టచ్చు, నాకు అవేం తెలియదు. ఇంకా ఇప్పుడు అతను ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు, వైజాగ్లో ఉంచాం.
ఉంచామండి, మేమైతే పంపించలేదు. ఉన్నారు, ఇంకా కార్యక్రమాలు ఉన్నాయండి. మా పాపకి చేయవలసిన వాళ్ళ నాన్నగారు చేస్తున్నారు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళైతే చాలా మంచి వాళ్ళు అండి. వాళ్ళని అసలు ఇందులోకి ఇన్వాల్వ్ చేయకూడదని దండం పెట్టుకుంటున్నాను నేను. వాళ్ళు సేఫ్గా ఉండాలి. వాళ్ళ అమ్మగారు చాలా మంచి జాబు, వాళ్ళ నాన్నగారు చాలా పెద్ద. మేము ఎలా చూసుకుంటాం మా పిల్లల్ని వాళ్ళు అలా చూసుకుంటారు. కానీ ఆ అబ్బాయిని మాత్రం వాళ్ళు నమ్ముకొని వాళ్ళ తరంగా నమ్మారు. మేము ఎప్పుడైనా భార్య కొడుకు తల్లికి ఒకలా ఉంటాడండి, భార్య దగ్గరికి వెళ్ళాక రెండు డబుల్ షేడ్ ఉంటాయి. తల్లి దగ్గర ఉన్నట్టుగా భార్య దగ్గర ఉండడు కదండి, అక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు స్మోక్ చేస్తాడు అనుకుందాం, తల్లి దగ్గర చేయడు కదండి, అది భార్య దగ్గర చేస్తుంది. అలాగే మాటల తీరు కూడా వాళ్ళ అమ్మగారి దగ్గర ఒకలా ఉంటే తన దగ్గర ఒకలా ఉండి మాటలతో మా అమ్మాయిని హింసించేవాడు. హింసించడమే మా అమ్మాయిని. ఇదైతే నేనైతే నేను ఒప్పుకోనండి ఆ అబ్బాయిని. చాలా మాతో మాట్లాడితే ఎంత ప్రేమగా మాట్లాడతాడో అసలు చెప్పలేం. అత్తగారు మామగారు అంటే అంత దూరం నుంచి కాలు మీద పడిపోతుంటాడు. అది చూసి మేము నమ్మేము తప్ప ఇదేం కాదు. మా అమ్మాయిలో అయితే ఎటువంటి తప్పులు లేవు. మా అమ్మాయి అలాంటి ఎటువంటి పిల్ల కాదు. ఏ బ్యాడ్ న్యూస్ దాని మీద రాకూడదని నేను మనం చేసుకుంటాను. 27 అండి. ట్రిపుల్ పీజీ చేసిందండి. ట్రిపుల్ పీజీ మా అమ్మాయి చదువు చాలా పెద్ద, ఇంకా ఐఏఎస్ ప్రిపేర్ అవుతుంది ఇప్పుడు. అలాంటి అమ్మాయిని ఇలా చేయడం అనుకున్నాను నేను. ఐఏఎస్గా చూడాలి, అది వచ్చేది అది అందుకోసమే. వాళ్ళ నాన్నగారికి ఒక 1 వీక్ ముందు ఇది అవుతుంది అన్నప్పుడు కాల్ చేసి చెప్పింది, డాడీ నువ్వు ఒక 1000 రూపీస్ నాకు పంపించు, ఈ రోజు వరకు నీ డబ్బులతో నేను చదువుకున్నాను, ఈ ఫీజు కూడా నువ్వే కట్టాలి డాడీ నాకు అని రిక్వెస్ట్ చేస్తాను. మా అమ్మాయికి 2 లక్షల దగ్గర శాలరీ అండి గురుగాంలో. మా అమ్మాయి దీంట్లో చేసింది, ఎంబీఏ చేసింది, దాని మీదే మంచి జాబ్ వచ్చింది. ఇప్పుడు హెచ్ఆర్ అవ్వాల్సింది, ఇంకా పెద్ద దీంట్లోకి వెళ్ళవలసిందే తను. అలా అంటే నేను నవ్వాను, నీ దగ్గర అంత డబ్బులు ఉంచుకొని మిమ్మల్ని అడుగుతున్నా 1000 రూపాయలు అన్నాను. అంటే డాడీ చెయ్యాలమ్మా నాకు, నేను అయిపోతాను ఐఏఎస్ అంటే. అలాంటి సివిల్స్ ప్రిపేర్లో దాని బ్రెయిన్ ఎప్పుడు చదువు ఇదే సంస్కారం. పెద్దవాళ్ళు అంటే రెస్పెక్ట్. మా ఊరు మూడు ఊర్లకి మా అమ్మాయి అంటే చాలా ముద్దండి. మాకు లేక పుట్టిన ఒక పిల్లండి. తెలిసిన సంబంధం అని చేసామండి, లేకపోతే చెయ్యం. మాకు తెలుసని చేసామండి, వాడు ఇలా చంపేస్తాడు అనుకోలేదు. ఎలాంటిదేనా నా కూతురు లాంటి ఆడపిల్లలందరికీ న్యాయం కావాలి. నా కూతురులో అంటే నాలాంటి బాధలు ఎవరు పడకూడదని దయచేసి, నేను ఎంత బాధపడుతున్నాను అన్నది ఎవరు పడకూడదు.